జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టమాధ్యాయములోని 4 నుండి 6 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 4వ శ్లోకం. అధిభూతం క్షరో భావః పురుషచ్ఛాది దైవతం అధియజ్ఞో హమేవాత్ర దేహే దేహభృతాం వరా. దీని భావము: ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిత్య పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతమనబడును. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండెడి విశ్వరూపమే అధిదైవతమనబడును. దేహదారుల హృదయములో పరమాత్మ రూపమున నిలిచియుండెడి దేవాది దేవుడవనైన నేనే ఆదిజ్ఞుడనని. భౌతిక ప్రకృతి నిత్య పరిణామశీలమయ్యుండును. భౌతిక శరీరములు సాధారణముగా 6 దశలను పొందును. అవి పుట్టును, పెరుగును, కొంతకాలము నిలిచియుండును, ప్రత్యుత్పలను గావించును, క్షీణించును, చివరికి నశించును. అట్టి ఈ భౌతిక ప్రకృతి అధిభూతమనబడును. అది ఒక నిర్దిష్టమైన సమయమున సృష్టింపబడి మరొక నిర్దిష్ట సమయమున నశింపజేయబడును. సమస్త దేవతలను మరియు వారి సమస్త లోకములతోడను కూడిన భగవానుని విశ్వరూపమే అధిదైవతమనబడును. దేహమునందు జీవాత్మతో పాటుగా భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యమైన పరమాత్మ కూడా నిలిచియుండును. అధియజ్ఞుడు అనబడుచు ఆ పరమాత్మయే హృదయమునందు నెలకొనియుండును. ఈ శ్లోకం నందలి ఏవా అను పదము ప్రత్యేక ప్రాధాన్యమును కలిగి ఉన్నది. ఎందుకనగా ఈ పదముచే భగవానుడు పరమాత్మ తనకంటే భిన్నుడు కాడని నొక్కి చెప్పుచున్నాడు అని భావము. 5వ శ్లోకం. అంతకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్యభావమును పొందుచున్నాడు. ఈ విషయమును ఎట్టి సందేహము లేదు. కృష్ణ చైతన్యపు ప్రాముఖ్యము ఈ శ్లోకం నందు నొక్కి చెప్పబడినది. కృష్ణ చైతన్యంతో దేహమును వీడిన వారెవరైనను తక్షణమే దేవాది దేవుని దివ్యభావమును పొందగలరు. దేవాది దేవుడు విశుద్ధులలో విశుద్ధుడు కనుక కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొని ఉండడి భక్తుడెవరైనను కూడా శుద్ధుడు కాగలడు. ఈ శ్లోకమునందు స్మరన్ అను పదము మిక్కిలి ప్రధానమైనది. భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్యమును అభ్యసింపని అపరిశుద్ధాత్మునికి శ్రీకృష్ణుని స్మరించుట అసాధ్యము కనుక మానవుడు జీవితారంభము నుండియే కృష్ణ చైతన్యమును అభ్యసింపవలనని భావము. 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. దీని యొక్క భావము: ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. అత్యంత క్లిష్టమైన మరణ సమయమున మానవుడు తన భావమును మార్చుకుని విధానము ఇక్కడ వివరింపబడినది. జీవితాంతమున శ్రీకృష్ణుని స్మరించుచు శరీరమును విడుచు మానవుడు దేవాది దేవుని దివ్య స్వభావమునే పొందగలడు. కానీ శ్రీకృష్ణునకు అన్యమైన దానిని చిత్తించువాడు కూడా అట్టి స్థితిని పొందగలగడనుట ఏమాత్రము సత్యము కాదు. ఈ విషయమును ప్రతి ఒక్కరూ మిక్కిలి శ్రద్ధతో గమనింపవలనని భావము. జై శ్రీకృష్ణ అండి. మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం.